వచ్చేదంటే రోడ్డు కావాలని మేము కోరుతూ ఉన్నాము. మనకు రోడ్డు పరిస్థితి చూడడం అయితే మనకి గోలీబోతలు ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నాయండి. మనకు 6-7 కిలోమీటర్లు మాకు రోడ్ అయితే అసలు గందరగోళంగా ఉందండి. ఈ రోడ్డు మనకు వేయించాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్ అండి, మనకి అంగన్వాడీ సెంటర్ కేంద్రాలు మనకి నియమించాలని ప్రభుత్వానికి అడుగుతున్నాం. ప్లస్ ఆశా వర్కర్ గురించి కూడా మేము తెలియజేస్తున్నామండి. మా మాటలు స్పందించి ప్రభుత్వము మనకి ఆదుకోవాలని మేము ఆశిస్తున్నామండి. రోడ్డు పరిస్థితి వస్తే అండి మాకు 6-7 కిలోమీటర్లు అవుతుందండి. హాస్పిటల్కి తరలించాలన్నా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్లో తరలించాలన్నా మనకి డోలి మోతలనే ఎప్పటి నుంచి అవుతుందండి. మనకి ఇందుకు రోడ్డు సంక్రమంగా మాకు కల్పించాలని వేడుకుంటున్నాం ప్రభుత్వానికి. నమస్కారం అండి. నాకు నిమాడుగుల మండలం అల్లూరు జిల్లా. మా గ్రామ పరిస్థితి చాలా మంది తీసుకుంటే మనం మా వ్యవసాయం స్థాయిలో లేవు. అందుకే ప్రభుత్వానికి అదే రీతిగా మీ పిల్లలను గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం మాకు లేదు. రోడ్డు మూతలతో మోసే పరిస్థితి మాకు లేదు. దయచేసి గవర్నమెంట్ వారు గుర్తించి మాకు సహకరించాలని ఆ గ్రామస్తులు తెలియజేసుకుని, ఏ రీతిగా అంగన్వాడీ చూస్తే పిల్లలు చాలామంది ఉన్నారండి. ఒక 60-70 మంది పిల్లలు ఉన్నారు. అంగన్వాడీ సెంటర్ మా గ్రామంలో లేదు. అది కూడా ప్రభుత్వం వారు గుర్తించాలని గ్రామతో తెలియజేస్తున్నాం. అదే రోడ్డు మాకు సరైనది లేదు. 6-7 కిలోమీటర్ల దూరం ఉందండి. గర్భిణీలు తీసుకెళ్లాలని చాలా ఇబ్బంది పడుతున్నాము. అది గవర్నమెంట్ వారు గుర్తించి దాన్ని కల్పించాలని గ్రామతో తెలియజేస్తున్నాం. ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ జిల్లా అడ్వైజర్గా ఈ తోకరని గ్రామంలో సందర్శించడం జరిగింది. ఈ గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ గ్రామ పరిస్థితిని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అందుకనే జిల్లా అడ్వైజర్గా తోకరై గ్రామం, జీమల్లు మండలం, గెమ్మెల్ పంచాయతీ సరిహద్దులో తోకరై గ్రామంలో ఉన్న పరిస్థితులు ప్రాబ్లాన్ని ఒక జిల్లా అధికారిగా అడ్వైజర్గా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడైతే ఆ రోడ్డు ఇంచుమించు 3-4 కిలోమీటర్లు లేదా 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గర్భిణీలు భయంకరమైన పరిస్థితులలో డెలివరీ సమయంలో చూస్తున్నా. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలంటే 7-8 కిలోమీటర్లు నడవాలి, లేదా డోలుమూతలు పట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ గ్రామ ప్రజలు తెలియపరుచున్నారు, మాట్లాడినారు, అడిగేము, తెలుసుకున్నాము. అలాగే పిల్లలు చదవాలంటే ఇక్కడ నుంచి అవతల సుర్లపాలెం గ్రామానికి వెళ్ళాలంటే అదొక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. వర్షాకాలం అయితే వాగుంది. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 8-9 కిలోమీటర్లు కూడా అవుతూ ఉంది. వర్షాకాలం వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. ఇలా జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా కల్లారా చూసాము వాగుని. ఇప్పుడైతే వాతావరణం ఉంది, వర్షం ఉంది కనుక పిల్లలు వెళ్ళలేని పరిస్థితి. చదువుకున్న అక్షరాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారు. ఈ గ్రామం నుంచి మరో స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటేనే చదవలేకపోతున్నారు. కనుక ఒక జిల్లా అడ్వైజర్గా ఈ గ్రామానికి ప్రభుత్వ అధికారులు మంచి చేకూరాలని. ఇక్కడ ఆశా వర్కర్ లేదు, అంగన్వాడీ లేదు. ఈ పిల్లలు ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇంచుమించు ఇక్కడ 70-80 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు, సదుపాయాలు లేవు, ఆరోగ్య కేంద్రం లేదు, ఆశా వర్కర్ కేంద్రం లేదు. ఇలా జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు తక్షణమే ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ పరిస్థితుల్ని చక్కపరచాలని ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఒక జిల్లా అడ్వైజర్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ గ్రామాన్ని సందర్శించిన ప్రెసిడెంట్లు, ఎంపీటీస్ ఉన్నా కూడా సందర్శించలేని పరిస్థితులలో ఉన్నారు. రోడ్ అయితే భయంకరంగా ఉంది. అలాగే అనారోగ్యంగా ఉన్న వ్యక్తులను కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పటికీ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళని పరిస్థితి. రోడ్డు సౌకర్యం లేదు కనుక. అలాగే గర్భిస్తులు వెంటనే డెలివరీ అవుతారు, వెంటనే అన్న సమయంలో కూడా తక్షణమే హాస్పిటల్కి చేర్చాలన్న సమయంలో కూడా చేర్చలేని పరిస్థితి. డోలు మూతలతో ఎత్తుకొని పరిగెత్తిన వెళ్ళని పరిస్థితి. కనుక ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం తక్షణమే మంచి చేకూరాలి. ఇప్పుడు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి ప్రాంతాలని, పవన్ కళ్యాణ్ గారు అయితే డోలు మూతలు ఉండకూడదు ఏ ప్రాంతానికి కూడా అని చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమైనా ఈ యొక్క గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని, ఇటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, అటువంటి ప్రాంతాలని తక్షణమే మంచి చేకూరాలని
ప్రభుత్వ అధికారులను కోరుకుంటూ ఉన్నాం.